టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం ప్రపంచ క్రికెట్ను విస్మయానికి గురిచేసింది. మే 12న ఇన్స్టాగ్రామ్లో తన రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు కోహ్లీ. ఫిట్నెస్, ఫామ్, అనుభవం ఇలా ఏ రకంగా చూసుకున్నా కోహ్లీ టెస్ట్ క్రికెట్లో కొనసాగడానికి అర్హుడే. విరాట్ క్రికెట్కు గుడ్ బై చెప్పడానికి సరైన కారణం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కోహ్లీ రిటైర్మెంట్ పై రకరకాల వార్తలు వచ్చినా ఒక కొత్త పుకారు వైరల్ గా మారుతోంది. బీసీసీఐ తీసుకొచ్చిన ఫ్యామిలీ విధానం కోహ్లీకి నచ్చకపోవడం వల్లనే టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు తెలిపినట్లు తెలుస్తోంది. కోహ్లీ తన రిటైర్మెంట్ ఆలోచన విధానాన్ని ఏప్రిల్లోనే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు తెలిపినట్లు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీ ఫ్యామిలీతో ఎక్కువసేపు గడపడానికి కుదరదనే కారణంగానే టెస్ట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పాడట. ఇంగ్లాండ్ సిరీస్కు కోహ్లీ సెలెక్ట్ అయితే ఫ్యామిలీతో సమయం గడపడం కుదరదు. బోర్డర్ గవాస్కర్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత బీసీసీఐ కుటుంబం విషయంలో పరిమితులు విధించిన సంగతి కూడా తెలిసిందే. ఇందులో భాగంగా 45 కంటే ఎక్కువ రోజులు జరిగే టూర్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులు 14 రోజులు మాత్రమే వారితో ఉండవచ్చు. షార్ట్ టూర్లలో ప్లేయర్ల భార్య పిల్లలు లేదా గర్ల్ ఫ్రెండ్స్ ఒక్క వారం మాత్రమే ఉండేలా పరిమితి విధించింది. ఈ విషయంపై ఆర్బీసీ ఇన్నోవేషన్ ల్యాబ్ సమ్మిట్లో కోహ్లీ స్పందించాడు. కుటుంబం ఎంత ముఖ్యమో చెప్పడం కష్టం. మైదానంలో ఎంతటి ఒత్తిడి ఎదురైనా తిరిగొచ్చి కుటుంబంతో గడిపితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆటలో నిరాశకు గురైనప్పుడు మనకు ఇష్టమైన వారు పక్కనే ఉంటే ఆ బాధ నుంచి కోలుకోవచ్చు. నా వరకు గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడడం ఇష్టం లేదు. అందరిలానే సాధారణ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా. ఆడటం నా బాధ్యత, కానీ కుటుంబంతో గడిపే సమయం నా నిజమైన ఆనందం. అందుకే నేనెప్పుడూ కుటుంబంతో గడిపే సమయాన్ని కోల్పోకుండా చూసుకుంటా. నేనే కాదు, ఏ ఆటగాడైనా కుటుంబం తమతోనే ఉండాలని అంటాడు. కానీ ఈ విషయం గురించి కొందరు సంబంధం లేని వ్యక్తులు చర్చలు జరపడం చూసి బాధ కలుగుతోంది అని విరాట్ పేర్కొన్నాడు. ఇక తన ఫిట్నెస్, తీసుకునే డైట్ విషయంలో తల్లిని ఒప్పించడం ఎంతో కష్టమైందని కోహ్లీ చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఫ్యామిలీ నిబంధన ఎఫెక్టే కోహ్లీ రిటైర్మెంట్ కు దారి తీస్తుందని తెలుస్తోంది. కోహ్లీ రిటైర్మెంట్ పై మీరేమంటారో కామెంట్ చేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.